అభివృద్ధిని అడ్డుకుంటే రాజకీయ సమాధే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే జగన్ రెడ్డిని ప్రజలు రాజకీయంగా సమాధి చేయడం తథ్యమని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. పుట్టినరోజు పేరుతో రాక్షసుల మోగ జీవాలను చంపి రక్తాభిషేకాలు చేసుకుంటున్నారు. జగన్ రెడ్డి లాంటి రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ పాలనలో మైనింగ్ రంగాన్ని జగన్ రెడ్డి నాశనం చేశాడు. లీజుదారులను బెదిరించి భయపెట్టి తప్పుడు కేసులు పెట్టి భారీ పెనాల్టీలతో వేధింపులకు గురి చేశాడు. ఇసుక దోచుకున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక పాలసీతో భవన నిర్మాణదారులకు అండగా నిలిచాం. మైనింగ్ రంగాన్ని పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మైనింగ్ రంగంలో వాల్యూ యాడెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కృషి చేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ముడి సరుకును మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. విలువ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రానికి మరింత ఆదాయం సమకూరుతుంది. మెడికల్ కాలేజీల విషయంలో జగన్ రెడ్డి వైఖరి దుర్మార్గం. ప్రపంచం మొత్తం ఆమోదించి అనుసరిస్తున్న పీపీపీ విధానాన్ని వ్యతిరేకించడం సిగ్గుచేటు. ప్రభుత్వానికి ఆస్తి కల్పించేలా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా ఆసుపత్రుల నిర్మాణానికి ముందుకొచ్చే వారిని బెదిరించడం సిగ్గుచేటు. కాలేజీల నిర్మాణాలు తానే చేపట్టానని చెబుతున్న జగన్ రెడ్డి 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పగలడా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించాడు. కాలేజీలు పూర్తి చేయాలంటే 7-8 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. ప్రజలకు ఉచితంగా విద్యా వైద్యం అందిస్తుంటే కుట్రలు చేస్తే సహించేది లేదు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలపై కుట్రలు చేస్తే ప్రజలే రాజకీయంగా సమాధి చేస్తారని మంత్రి హెచ్చరించారు. దోచుకోవడం దాచుకోవడం తప్ప జగన్ రెడ్డికి ఏం తెలుసు? తాను నివాసం ఉండడం కోసం 550 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఋషికొండపై ప్యాలెస్ కట్టుకున్నాడు. దాని గురించి ప్రశ్నిస్తే యోగా డేకు ముడిపెడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో కేటాయించిన నిధులతో చేపట్టిన కార్యక్రమానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఋషికొండకు ముడిపెట్టడం జగన్ రెడ్డి అజ్ఞానానికి నిదర్శనం. కేంద్ర నిధులకు రాష్ట్ర నిధులకు తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా చేశాడని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో 26 పాలసీలు తీసుకొచ్చాం. విశాఖలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో ఏకంగా 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాం. గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఏపీకి రప్పించాం. పోలవరం, అమరావతి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఆంధ్రుల హక్కుగా నిలిచే విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకున్నాం. ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ లాంటి మరో పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే ప్రయత్నం చేస్తుంటే జగన్ రెడ్డి కుట్రలో హేయమని మండిపడ్డారు. జగన్ రెడ్డి అనైతికంగా అస్తవ్యస్తంగా జిల్లాలను విభజించడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లాల పునర్విభజన చేపట్టాం. మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయాన్ని స్వీకరించాం. ఆ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం. గిరిజనులకు పాలనా ఫలాలు సక్రమంగా అందించడం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా 3 జిల్లాలను గిరిజనుల కోసం ఏర్పాటు చేశాం. రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా 28 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాం. 2025లో ప్రజలు ఆశించిన మేరకు పాలన అందించాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాం. సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేశాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం. నూతన సంవత్సరం వేడుకలను సైతం పక్కన పెట్టి ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లారు. నిరంతరం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న పాలకులపై విమర్శలు చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు.